అమ్మాయి అండి. మా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారండి. మా అబ్బాయి మొన్న 5 మనుషులు కారులో వచ్చి మా ఊరోళ్ళే కుర్రోళ్ళు అబ్బాయిని బ్లడ్ వచ్చేలా కొట్టేశారు. మా అమ్మాయిని ఎప్పటి నుంచో ఏడిపిస్తున్నారంట. నాకైతే తెలియదు, బాబుకి తెలుసు. ఆయన చెప్పాడు, నాకైతే తెలీదు. వాళ్ళు పిల్లోని పట్టుకుని బాధేశారు. ఆ పిల్లనంట, మీ అన్నయ్యని చంపేస్తాను, నువ్వు ఫోన్ మాట్లాడకపోతే ఎప్పటికైనా మీ అన్నయ్యని చంపేస్తాను, నువ్వు ఎందుకు ఫోన్ మాట్లాడవు మాతో, ఆడితో ఎందుకు మాట్లాడమని ఈ మధ్యలో వాళ్ళు ఒక పిల్లల్ని టార్చర్ పెట్టేస్తున్నారంట. వాళ్ళని ఎంక్వైరీ చేసి నా పిల్ల గురించి మాకు న్యాయం చేయండి. విజయ్ అంట మనోజ్ అంట. ఆ పిల్లోడి పేరు మరి రాఘవ పిల్లోడి పేరు అంటే ఇంకో పిల్ల సామియాలి అంటండి. కామరపాట అబ్బాయి ఒకడు అంట. ఆడిదే కారు అంట. ఎప్పటి నుంచో ఏడిపిస్తున్నారంట. మాకైతే తెలీదు. మా ఆయన గారు పొద్దున్నే తీసుకెళ్ళి కాలేజీ బస్సు ఎక్కించి సాయంత్రం 5:30కి మళ్ళీ కాలేజీ బస్సు ఎక్కించి వస్తాడు. ఆమె ఎగ్జామ్ టైంలోనే కానీ ప్యాసింజర్ బస్సు ఎక్కేది, ఉత్తప్పుడు కాలేజీ బస్సేనండి కాలేజీ టైంలో ఎక్కేది. మరి ఏం జరిగిందో, వాళ్ళు ఏం చేశారో నా పిల్లని. ముగ్గురు కూడా కంటిన్యూయంగా ఆ పాపని హెరాస్మెంట్ చేస్తున్నారు. కంటిన్యూయంగా ఈ పాప బస్ స్టేజీకి పాప ఉండే విలేజ్కి వచ్చి 1 కిలోమీటర్ డిస్టెన్సు. ఆ తండ్రి మార్నింగు తీసుకొచ్చి 8 గంటలకి స్టేజీ దగ్గర దింపితే ఈ బస్సు ఎక్కించే లోపు వీళ్ళు పక్కన ఉండటం, ఆ తండ్రి అవతారికి వెళ్తాం కానీ ఈ పిల్లల్ని హెరాస్మెంట్ చేయటం. ఆ పాప ఏం చేస్తుంది, ఆ తల్లిదండ్రులకి భయపడి ఏదైనా చెప్తే పరువంతా పోయిద్ది, మా నాన్నోళ్ళు ఏదో కూల్ చేసుకుని మమ్మల్ని ఇంతవరకు చదివించారు అనే పద్ధతిలో ఈ పిల్ల బయటికి ఈ పాప చెప్పుకోకుండా దాన్ని గోప్యంగా ఉంచుకుని ఏంటంటే రోజు రోజుకి హెరాస్మెంట్ ఎక్కువైపోయింది దారుణంగా. వీళ్ళు ఒక అద్దె వెహికల్ తీసుకుని దానికి పోలీసు ఒకటనేది ఓ సైరన్ అనేది ఏర్పాటు చేసుకుని ఆ పాప చుట్టూరు ఆ సైరన్ వేసుకుంటూ తిరగటం మార్నింగు. ఈ రకంగా ఆ పాపను రోజు రోజుకి కంటిన్యూయంగా హెరాస్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళ అన్నకి ఇలా చేస్తున్నారన్నా, నేను తల్లిదండ్రులకి మన పేరెంట్స్కి చెప్తే ఏమైనా బాధపడతారేమని ఈ పాప వాళ్ళ బ్రదర్కి చెప్తే, వాళ్ళ బ్రదరు జరిగిన విషయం ఏంట్రా, మా పాపని ఇలా మా చెల్లిని ఇలా అంటున్నారంట అని అడిగితే వాడిని పట్టుకుని మొన్న కోట తిరణాల్లో పట్టుకుని కామరపూట కోట తిరణాల్లో పట్టుకుని వాడిని కొట్టారు వీళ్ళు. దాన్ని కూడా వాళ్ళ బాబాయ్ అయిన కుర్రోడు వెళ్ళి వాళ్ళని మందలిస్తే మేము ఇంకా ఆడికి కూడా సమాధానం చెప్పలే. ఈ నెక్స్ట్ డే కంప్లైంట్ ఇద్దామనే టయానికి వీళ్ళందరూ ఆ పాపకు మళ్ళీ హెరాస్మెంట్గా కాల్ చేసి మిమ్మల్ని మొత్తాన్ని చంపేస్తాం, నీ మీద యాసిడ్ పోస్తాం, మా మీద ఏదైనా కంప్లైంట్ ఇస్తే మీరని వాళ్ళని టోటల్గా భయభ్రాంతులు చేశారు సార్. టోటల్గా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం పాయిజన్ తీసుకునే స్టేజ్కి ఏం చేస్తారు, మార్నింగ్ వీళ్ళు ఉదయాన్నే కూలి పనికి వెళ్ళిపోయారు. ఈ పాప ఉరేసుని చనిపోయింది.